అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోవటానికి గల కారణం ఏంటి? అసలు ప్రజల నుంచి ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? ఆ తర్వాత వాళ్ళ మంత్రులు ఓడిపోయారా? లేకపోతే ఇంకా వేరే కారణాలు కావచ్చా? అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఐయామ్ సతీష్. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఫస్ట్, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మద్యపాన నిషేధం. ఇది చెయ్యకపోగా మద్యంపై విపరీతమైన రేట్లు, ధరలు పెంచి మద్యం ప్రియుల దృష్టిలో వాళ్ళకి అసంతృప్తి వచ్చే విధంగా ప్రభుత్వం చేసింది. సో, వీళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఇసుక విధానం. ఈ ఇసుక విధానం తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అంతకుముందు అధికారంలో ఉందో, ఆ గవర్నమెంట్‌లో ఇసుక విధానం బాగానే ఉంది. నేనే అప్పుడు నేను తాపి పని చేసేవాడినిలే. ఆ తర్వాత పునాదుల్లో కూడా వేసుకునేవారు వాళ్ళ గవర్నమెంట్‌లోనే. కానీ ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్‌సీపీ వచ్చిందో జగన్ గవర్నమెంటు, ఆ టైంలో ఇసుక విధానం ఇసుక విధానం తీసుకొచ్చి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో మేస్త్రీలు, పెయింటర్లు, ఎచెట్రా, ఎచెట్రా ప్లంబర్లు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు ఆగిపోయింది. అది నాకు తెలిసి అప్రాక్సిమేట్‌లీ ఒక 5 నెల్లో, 4 నెలలు అనుకుంటా. సో, ఏదైతే కన్‌స్ట్రక్షన్ వ్యవస్థలో ఉందో వాళ్ళు మనసులో పెట్టుకొనుంటారు. లేకపోతే వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చి ఉంటది. ఆ తర్వాత మూడో కారణం ఏంటంటే రోడ్లు వేయలేదు. ఎవరైతే రోడ్లు వేస్తారో వాళ్ళు మాక్సిమం అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటది. ఎలాగంటే వాహనదారులు అస్తమానం రోడ్లపై తిరిగే వ్యక్తులు గానీ, వాళ్ళు న్యూట్రల్‌గా ఉంటారు. వాహనదారుల నుంచి వ్యతిరేకత అయ్యుండొచ్చు. ఎందుకనంటే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే టయానికి వాహనదారులు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే బయట గానీ చాలా అధ్వానంగా తయారయ్యాయని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అందరికీ తెలుసు కూడా. ఎంతో ఎటకారంగా మాట్లాడేవాళ్ళనమాట రోడ్ల గురించి. సో, ఈ వాహనదారులు కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు. సో, ఎవరైతే ఈ 3 వర్గాల ప్రజలున్నారో వాహనదారుడు, మద్యపాన ప్రియులు, ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ వ్యవస్థ, వీళ్ళు మెజారిటీగా వీళ్ళ వల్ల ఈ 6% ఓటు తేడా వచ్చిందని నా విశ్లేషణ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అనే మాటలు కూడా మనకి వినిపిచ్చాయి. తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి పర్సనల్ అటాకింగ్ చేశారో, ఆయన బహుశా ఆయన గేమ్ ప్లాన్ అయ్యుంటది. ఆ గేమ్ ప్లాన్ భాగంలోనే అతను అధిష్టానంలో ఉన్న మంత్రులున్నారో వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ పర్సనల్ అటాకింగ్ వీళ్ళ మంత్రులు మొదలుపెట్టారు. చూసే ప్రజలకి ఎలా అనిపిస్తదనంటే, ఏదైనా రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు పర్సనల్ అటాకింగ్ చేయవద్దు. రాజకీయ పరంగానే మాట్లాడాలి. సో, ఇక్కడ వాళ్ళ నుంచి ప్రజల నుంచి యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తుంది కాబట్టి, వాళ్ళని పర్సనల్‌గా తీసుకొనుండుంటారు ప్రజలు. ఎప్పుడైతే పర్సనల్ అటాకింగ్ చేస్తామో, అవతల రాజకీయాలు చెయ్యట్లేదని ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటది. మీరు రాజకీయాలు చేయండి. కానీ పర్సనల్‌గా విషయాలు ఏవి కూడా రాజకీయాల్లోకి రాకూడదు. సో, ఈ పాయింట్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చుంటది. ఆ తర్వాత కక్షపూరిత రాజకీయాలు చేసిందని వైసీపీ మనం కొంతవరకు తెలుసు. రాగానే ఏదైతే విజయవాడలో ఉందో టీడీపీ ఆఫీస్ పార్టీలు రాగానే విజయవాడలో ఏదైతే టీడీపీకి సంబంధించిన విల్లాలు కానీ, ఆఫీసులు కానీ రాగానే ధ్వంసం చేశారు. ఇదొక సంఘటన. ఇదొకటి ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం వచ్చు. ఆ తర్వాత ఏదైతే విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి మెడికల్ కాలేజో, యూనివర్సిటీ అనుకుంటా అది. దానికి ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవడం వల్ల జనాల్లో కూడా కొంచెం వ్యతిరేకత రావచ్చు. ఆ తర్వాత సుగాలి ప్రీతి కేసు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారో ఈ సుగాలి ప్రీతి కేసు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఈ సుగాలి ప్రీతి కేసు
సంచలనం సృష్టించిందని చెప్పాలి. కానీ ఆయన లేవనెత్తిన విధానం, ఆ టైంలో జరిగిన న్యాయం, ఏదైతే లేవనెత్తిన విధానం ఉందో 'సుగాలి ప్రీతి' కేసు మంచి మార్కులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జనాల్లో గట్టిగా వెళ్ళింది ఈ 'సుగాలి ప్రీతి' కేసు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ స్పీచ్‌లు గాని, లేవనెత్తిన విధానం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మళ్ళీ న్యాయం జరిగే విధంగా సీబీఐకి వెళ్తుందనుకున్నారు. కానీ మరుగున పడిపోయింది. ఏదైతే 'సుగాలి ప్రీతి' కేసు ఉందో అది కొంచెం రాజకీయాల్లో ప్రజల్లో కూడా చాలా వరకు సింపతి సైడ్ వెళ్ళి టీడీపీ గెలవడానికి కూడా ఒక కారణం కావచ్చు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాకింగ్ చేశారు. చూసే ప్రజలకు కూడా నచ్చలేదు. ఆ తర్వాత సీబీఎన్ గారు జైలుకి వెళ్ళడం. ఇది కూడా రాజకీయ వర్గాల్లో ఎంతో చర్చాంశనీయమైంది. రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారో, అప్పుడు వీళ్ళ కార్యకర్తల నుండి, ఆ తర్వాత సామాన్య ప్రజల వరకు కూడా ఎందుకనంటే ఎప్పుడు కూడా సీబీఎన్ గారిని జైల్‌లో ఉండడం చూడలేదు కాబట్టి, ప్రజల నుంచి అసంతృప్తొచ్చింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవటం, అదే టైంలో ఎక్కడైతే ఆహ్, మధ్యలో మధ్య ప్రయాణంలో వచ్చేటప్పుడు పోలీసులు అడ్డుకోవడం, అగ్రెసివ్‌గా రోడ్ల మీద పడుకోవటం. సో, పవన్ కళ్యాణ్ గారు చేసిన రసాబస కూడా అటువంటిదే. సో, ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. సో, ఇదొక ఎక్స్ ఫ్యాక్టర్ అనొచ్చు. ఆ తర్వాత ఆహ్, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ అటాకింగ్ చేశారు వైసీపీ నాయకులు. అప్పుడు సీబీఎన్ గారు చాలా బాధపడి బయటికొచ్చి ఆహ్, బయటికొచ్చి అతను ప్రెస్ మీట్ పెట్టి చాలా ఎమోషనల్‌గా నా భార్యని తిట్టారు, నన్ను తిట్టారు. ఇలాంటి రాజకీయం కరెక్ట్ కాదు అని ఆయన ఎమోషనల్‌గా బాధపడుతూ ఏడ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే స్టేట్మెంట్ చేశారో అసెంబ్లీలో నేను గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను. అప్పటిదాకా అడుగు పెట్టనని అనడం రాజకీయ వర్గాల్లో గాని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని పెద్ద దుమారం రేపింది. దీని నుంచి కూడా సింపతి వచ్చింది, సానుభూతి వచ్చింది గాబట్టి ప్రజలు అటువైపు తూగారు. ఇంకొకటి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ అక్కడ పోలీసులు కొంచెం రాసాబస చేశారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ అగ్రెసివ్ స్పీచ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా యూత్ గాని, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రజల నుంచి కానీ మద్దతు లభించిందనుకోవాలి. సో, ఇవన్నమాట. ఇంకా చాలా కారణాలున్నాయి. ఎప్పుడైతే ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడి ఉంటారో, ఆ తర్వాత టీడీపీ పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజల్లో ఎప్పుడైతే 2019లో వైసీపీ గవర్నమెంట్ పెట్టిందో అంతకంటే ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దానికి కూడా ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత ఆహ్, ఇవి మెయిన్ రీజన్స్ టీడీపీ గెలవడానికి కూడా. ఇదే నా ఫస్ట్ వీడియో. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఎప్పుడు మాట్లాడను నేను. నాలో స్ఫూర్తి నింపింది మాత్రం ఈ ఫ్రీ బస్సే. ఈ ఫ్రీ బస్ వల్లే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థాంక్ యూ ఎవ్రీవన్.